నెక్స్ట్ వర్డ్ అండి బిట్రై. బిట్రైడ్ ఇది కూడా మోసం చేయడమే. ఇక్కడ గమనిస్తే ఏవై ఎండింగ్లో ఏమొచ్చిందండి ఏవై వస్తే ఐ అని చెప్పాలి. ఎస్ఏవై సై, డిఏవై డై, ఎంఏవై మై, ఎల్ఏవై లై. అలా చూసుకుంటే బిఈటిఆర్ఏవై బిట్రైడ్. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటే ఒక కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి, ఆ కంపెనీలో జీతం చేసుకుంటున్నా ఉన్నాడు, ఆ కంపెనీకి సంబంధించిన అన్నీ వాడుకుంటూ ఉన్నాడు. అలా అన్నీ అక్కడ పొందుతూ కూడా ఎవరికైతే వాళ్ళ విషయాలు చెప్పకూడదో వాళ్ళకి చెప్పేసి, అంటే విలువైన సమాచారాన్ని అవతల కంపెనీకి, అంటే అపోనెంట్ కంపెనీకి, అంటే పోటీదారులు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేసి మోసం చేయడాన్ని బిట్రే అంటారండి. రైట్? He betrayed his own company by giving important information of his own company. తన కంపెనీకి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని వేరే కంపెనీకి అందచేయడం ద్వారా అతను ఆ కంపెనీని మోసం చేశాడు. He betrayed his own company where he is working by giving lots of important information regarding the company. ఓకేనండి, అతని కంపెనీకి సంబంధించిన విలువైన సమాచారాన్ని వేరే కంపెనీకి ఇచ్చేయడం ద్వారా మోసం చేశాడు. అలా తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటారండి. అదే ఇంట్లో ఉంటూ వాళ్ళకి సంబంధించిన సమాచారాన్ని వేరే వాళ్ళకి ఇవ్వటానే బిట్రే అంటాం. నెక్స్ట్ అండి బ్యాక్ స్టాబ్డ్ మీకు తెలుసండి, వెన్నుపోటు పడవటం. ఓకేనా, నమ్మకంగా ఉంటూ ఓకేనా వాళ్ళకి వెన్నుపోటు పడవడాన్ని బ్యాక్ స్టాబ్ అంటారండి. ఇదైతే అందరికీ తెలిసేలాగా జరుగుతుంది, ఇదైతే సీక్రెట్గా జరుగుతుంది. ముఖ్యంగా దీనికి వ్యత్యాసం ఏంటంటే రెండు ఒకలాంటివే. నమ్మకంగా ఉంటారు, ఏదైతే చేయకూడదో అది చేస్తూ ఉంటారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ బ్యాక్ స్టాబ్ ఆర్ బిట్రే. బ్యాక్ స్టాబ్ అయితే అసలు తెలియదు, బిట్రే అయితే ఓపెన్గా తెలుస్తుంది. దాట్ ఈస్ ద డిఫరెన్స్. హీ బ్యాక్ స్టాబ్డ్ హిస్ ఓన్ ఫాదర్ ఇన్ లా. రైట్, అతను తన సొంత మామనే వెన్నుపోటు పొడిచాడు. దాట్ ఈస్ కాల్డ్ ఎస్ బ్యాక్ స్టాబ్.